దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి వాక్యం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 40వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం. ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. మరలా చదువుకుందాం. నాశనకరమైనటువంటి గుంటలో నుండి గుంట. నాశనకరమైనటువంటి గుంట అనగా మానవుని యొక్క హృదయము. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి, జిగటగల పాపము అనే జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. భక్తుడు దావీదు దేవుని స్తుతిస్తూ, ఇట్టి స్థితి నుంచి దేవుడు నన్ను పైకెత్తినటువంటి దేవుడు. తర్వాత నా పాదములు బండ మీద నిలిపి నా పాదములు బండ మీద నిలిపి. బండ ఈ ఉదయకాలం అంశం ఏంటంటే బండ. నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. హల్లెలూయా, హల్లెలూయా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కనులెత్తి నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నీవేనా, నీవేనా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు, నీవేనా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి సంపదల గనివి, సర్వకృపానిధివి సంపదల గనివి. సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా, సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలదనా కొదువతో నేను కుమిలదనా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం కొండల వైపు కనులెత్తాం కానీ కొండల వైపు మాత్రం కొండలకి చాలా తేడా ఉంటుంది కదా. కొండలది కడుపులో పడితే చాలు, ఇంకా ఆత్మీయ స్థితి ఎట్లా ఉన్నా పర్వాలేదు. ప్రాచీన పురుషుడు నశించాలి, అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి. దైవవాక్యం అది. మనకెప్పుడు కూడా ప్రాచీన స్వభావం అట్లాగే ఉంటుంది. నవీన పురుషుడు పైకి వచ్చారనుకుంటే లోపల చంపేసి స్తోత్రం 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 అంటే ఆత్రం తప్పేమి ఉండదు. ఊరికే కాదు చెప్పేది దేవుని వాక్యం. నాకంటే బాగా మాట్లాడగలరు మీరు. ఇస్తే మైక్ ఇచ్చుకుని దంచేస్తారు, కానీ లోపల మాత్రం మన దేవుడు అలనాడు దేవుడు మోషేతో నిర్గమాకాండం 17వ అధ్యాయము 6వ వచనంలో ఇదిగో హోరేబులో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచి ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నేను నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని. అది నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగటానికంట నీళ్లు బయలుదేరి ఇంచుమించు ఎన్ని లక్షల మంది ప్రజలండి? 6 లక్షల పాదచారులు. ఇంకా 20 సంవత్సరాల లోపు పిల్లలు లెక్కేసుకుంటే దాదాపు లెక్కేసుకోండి, ఒక కుటుంబంలో 4-3 లెక్కేసుకుంటే అన్ని లక్షల ప్రజలు దప్పిక తీర్చుట కొరకు ప్రభు అంట ఇదిగో హోరేబులో ఆ కొండకు ఎదురుగా నేను నిలిచెదను. నీవు ఆ బండను బండకు ఎదురుగా నేను నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ఆ బండ ఎవరండి? ఆత్మ సంబంధమైనటువంటి బండ. అందుకే ప్రభువుని ఎప్పుడు కూడా పరిశుద్ధపరచాలి, సన్మానించాలి, అవమానపరచకూడదు. మోషే రెండోసారి కోపం వచ్చి దేవుని ప్రజల్ని ద్రోహులారని పిలిచి కాని మాట పెదవులతో పలికెను అని లేఖనం ప్రకారం మోషే ఆ బండతో బండను ఏం చేశాడండి? 2 మార్లు కొట్టినందుకు దేవుడు మోషేని కానానులో ప్రవేశింపవు అని దేవుడు చెప్పిన ప్రకారమే మోషే చూచాడు, కానీ ప్రవేశించలేదు అని మన లేఖనాల్లో. అంటే ప్రభువుని పరిశుద్ధపరచక సన్మానింపక అవమానపరిచాడు. అంత గొప్ప దైవజనుడికి అన్ని లక్షల మంది ప్రజలు నడిపించాడు. మోషేకి అటువంటి కఠినమైనటువంటి పరిస్థితి వస్తే నువ్వు నేనెంత? మోషే విశ్వాసము పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడుండి మేఘములో నుంచి ఆ ప్రజలను పోషించుట కొరకు వారి దినాన్న కూడా వారి ఆహారము
వండుకున్నారా? మన్నాను దేవుడు కురిపించాడు మోషే యొక్క నాయకత్వంలో. దేవుడు అంత గొప్ప దేవుడు. మన హెబ్రీ పత్రిక 1 కొరింథీ 10:4 మనం చూస్తే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. అందరూ మన పితరులు అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆత్మ సంబంధమైనటువంటి బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఆ బండ ఎవరంటండి? క్రీస్తే. ఎంత అద్భుతకరుడు తెలుసా దేవుడు. హాగరు కొరకు హాగరు ఏం చేసింది? ఆదికాండం 21:19 మీరు చూస్తే, వింటి దూరం వెళ్ళి, ఎందుకంటే అబ్రహాం అప్పటికే తనకొక నీళ్ల తిత్తినిచ్చి హాగరికి ఆ ఇష్మాయిల్నిచ్చి చిన్నపిల్లవాడిని పంపించేశారు. ఆ యొక్క బేర్షెబలతో షూరు అరణ్యంలో అటు ఇటు తిరుగుతుంది. నీళ్ళు అయిపోయినాయి. ఎంతకాలం ఉంటాయి నీళ్ళు? మానవులు ఇచ్చే నీళ్ళు ఎంతకాలం ఉంటాయండి? ఉంటాయా? ఆమెనుకుందరి సమరీ స్త్రీ ప్రభువుతో ఏమన్నది? ఈ బావి చాలా లోతైనది, నీ దగ్గర చేదుకోవడానికి ఏమీ లేదే. ప్రభు ఏమన్నాడు? నీవు దేవుని వరమును దాహమునకిమ్మని అడుగుచున్నవాడు. ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పిక గొనుడు, కానీ నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఇక ఎన్నడును దప్పిక కొనడు అని ప్రభు సెలవిచ్చి ఆ యొక్క సమర స్త్రీ యొక్క దప్పికను తీర్చినటువంటి ప్రభు. అయితే వింటివేత దూరము వెళ్ళి 21:19 చూస్తే ఆదికాండంలోను, ఈ పిల్లవాని చావు నేను చూడలేను ఎదురుగా ఇల్లు నిలబడింది, కూర్చుని ఉన్నదంట. ఎదురుగా వెళ్ళి వింటివేత దూరం వెళ్ళి ఎండవేళలో ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెనంటే దేవుడు ప్రతివాని యొక్క మొరను వినేటటువంటి దేవుడు పక్షపాతి కాడు. నీ మొరను నా మొరను వింటాడు. యథార్థమైనటువంటి ఆక్రందన కావాలి. దేవుణ్ణి వేడుకోవాలంటే దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి, అది మనోనేత్రము వెలిగించబడాలి. దేవుని వాక్యం చాలాసార్లు మనం చదవాలని నేను ఎవరినే కాదంటే ప్రతివారు కూడా డైలీ దేవుని వాక్యాన్ని చదువుతారు. దాదాపు 98% చదువుతారు నాకు తెలిసి. చదవరా? నేను చదవనన్న వాళ్ళు పరిశుద్ధులు చేతులు ఎత్తండి. నాకు అసలు దేవుని వాక్యమే చదవను. ఆదివారం వింటాను. ఆదివారం ఆరాధనలోకి వచ్చి మాత్రం అంటే కుదరదు. 98% ఖచ్చితంగా దేవుని బిడ్డలు ఎవరైనా దేవుని వాక్యాన్ని ఎవరైనా చదివేసి నేను ఈరోజు వాక్యం చదువుని చెప్తారేంటి? ఏమి చేయనోళ్ళు చెప్తూ ఉంటారు ఊరికే. హాగరు కనులు తెరిచినందున అప్పుడు మనం అనుకో, ప్రభు నా కనులు కూడా తెరివని అనుకోవాలి. లోపలి ప్రశ్నలు రావు మనకు. అసలు వస్తాయేంటి? ఎప్పుడు వెనకాల నుండి ఒకళ్ళు పుష్ చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఎక్కడ లేని సంతోషం వస్తుంది. హాగరు కనులు తెరిచిన దేవుడు నా కనులు కూడా తెరుచునుగాక. ప్రభు నా కనులు తెరువమని దేవుని అడగాలి. దేవుడు ఆ చిన్నవాని మొర విన్నాడు. దేవుని దూత హాగరు కనులు తెరిచినందుకు ఏమి కనబడిందంటండి? నీళ్ల ఊట ఉన్నది అక్కడ. ఏమైనా అప్పటికి నీళ్ళు అయిపోయినాయి కదా. అబ్రహాం గారు ఇచ్చినటువంటి నీళ్ళ తిత్తి ఆహారం, కొద్దిగా ఆహారం, కొన్ని నీళ్ళ తిత్తి, అంతే కదా. మనం ఎక్కడ ఊరికి వెళ్తే భోజనం తీసుకెళ్తాం. సాయంత్రం ప్రయాణానికి దూరం వెళ్ళాలంటే
మధ్యాహ్నానికో సాయంత్రానికి తీసుకెళ్తాం. రేపు సాయంత్రం వరకు ఉంటుందా? ఉండదు. ఉండదు కదా. నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది, కానీ చిన్నవాడు ఏడుస్తున్నాడు. ఆ చిన్నవాడు వేడుపు చూడలేక ఆ తల్లి గనుక ఎదురుగుండా నిలబడి చాలా దుఃఖంతో ఉన్నది. కానీ దేవుని దూత హాగరు కనులు తెరిచిన తర్వాత ఆ చిన్నవాని కొరకంట నీళ్ల ఊట. ఈ నీళ్ల ఊట కానీ, నీళ్ల తిత్తు కానీ, బండ, ఇటువంటి ఆహారము, ఇటువంటి వాక్యాలు వచ్చినప్పుడు మనం ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. సంసోను కూడా ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి గాడిద పచ్చి దవడ ఎముకను తీసుకొని 1000 మందిని చంపాడు. 15 అధ్యాయము 18-19 మీరు చూస్తే న్యాయాధిపతుల్లో. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున పైన చదువు. అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేత నుండి పారవేసి పైన చదవాలి. 18 వచ్చినేముంది? 15 సంసోను గాడిద దవడ ఎముకతో చెప్పేది అదే కదా. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపియున్నాను. అది చంపి 1000 మందిని అటో కుప్ప ఇటో కుప్ప. మనం సచ్చినోడిని తీయాలంటే 4 కావాలి. బతుకునోడి కంటే చచ్చినోడు ఎక్కువ బరువు అంటే ఎప్పుడైనా మీరు మోసరే లేదు తెలుసా? బతుకున్నవాడిని ఇట్లా పట్టిన అట్లా లాగితే వస్తాడు, కానీ చనిపోయినోడు మాత్రం బరువు ఎక్కువ ఉంటారు. 2 కుప్పలుగా చేశాడు. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపియున్నాను అనెను. అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేత నుండి పారవేసి ఆ చోటకి రామత్లేహి అను పేరు పెట్టెను. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేను నీ సేవకుడిని సంసోను అంటున్నాడు దేవునితో, నేను నీ సేవకునికి ఇంత గొప్ప రక్షణ కలుగు చేసినందున నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి శత్రువుని హతమార్చాను. ఇప్పుడు నేను దప్పి చేత నేను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోకి పడవలనా అని దేవునిని వేడుకొనగా దేవుడు సంసోను కొరకంట రాతిని ఏం చేశాడు? గోతిని. దేవుడు లేహిలో ఉన్న ఒక గోతిని చీల్చెను. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను కొరకంటే దేవుడు ఏం చేశాడంటే అండి, ఒక గోతిని చీల్చెను. నీ ఎదుటి కూడా చాలా ఉంటాయి అడ్డులు, కానీ దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే, గత వారం అంతకుముందు వారం విన్నాం కదా, దేవుడిని ఎదుట ద్వారము తెరిచిన ఎడలా ఏ నరుడు దాని మూయలేడు. దేవుడు మూస్తే ఏ నరుడు దాన్ని తెరవలేడు. సంసోను కొరకంట దేవుడంట ఒక గోతిని చీల్చాడంట. హల్లెలూయా. మన దేవుడు అంత గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. యెషయా గ్రంథము 35 అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 35 అధ్యాయము 7వ వచనం. ఎండమావులు మడుగులగును. అది ఎండమావులు మడుగులు. ఎండమావులు మనకు కనబడేదంతా కూడా ఈ ఎండకే ఏదేదో మెరుస్తూ ఉంటుంది నీళ్ళలాగా, లేకపోతే తలతల మెరిసిపోతుంటే ఏదో డబ్బులు పడ్డట్టుగా. అక్కడ ఏమి ఉండదు. ఒక గాజు పెంక అక్కడ ఉంటే ఆ ఎండ దాని మీద పడితే ఎట్లా ఉంటుందంటే అండి, కళ్ళకే ఏదో బంగారంలా కనపడింది. అక్కడికి వెళ్ళేది ఏముండదు, అది మట్టేది. ఎండమావులు మడుగులగును. ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. ఎండిన భూమిలో మన దేవుడు ఎండినటువంటి భూములంట నీటి బొగ్గలను పుట్టించే దేవుడు. యెషయా గ్రంథము 43 అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. మన దేవుడు అరణ్యములో త్రోవను కలుగజేసేటటువంటి దేవుడు. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారిలంట మన దేవుడు నదులు పారచేయుచున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఆనాడు యాకోబు
బెర్షెబా నుంచి హారాను వైపు వెళుతున్నప్పుడు ప్రొద్దుగుంకినప్పుడు ఏం చేశాడంటే అండి, ఒక చోటకు చేరాడు. 28 అధ్యాయులు మనం చూస్తే ఒక చోటకు చేరి, మీరు 10 వచ్చిన చూస్తే మనకి 12, 13కి వచ్చేటప్పుడు కనపడుతుంది. ఏం చేశాడంటే అండి, ఒక రాతిని తీసి ఆ చోటుకు చేరంట కొన్ని వాటిలో రాళ్ళలో ఒక రాయిని తీసుకొని తలగడగా చేసుకున్నాడంట రాయిని. అబ్బా, అటువంటి ఫిల్లో ఎవరైనా పెట్టుకున్నారు ఎక్కడైనా? రాయిని తలగడగా చేసుకుని పడుకున్నవారు ఎవరైనా ఉన్నారు ప్రపంచంలో? ఉన్నారా? రాయిని, ఒక రాయిని తీసుకునంట తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను కలగన్నాడు. మన దేవుడంట బండల నుంచి అంట విస్తారమైనటువంటి నీరును ప్రవహింపచేసి తన యొక్క ప్రజల యొక్క దప్పికను తీర్చినటువంటి దేవుడు. హల్లెలూయా. లూకాసు వార్త 6వ అధ్యాయము 39 నుంచి 49 వరకు 11 వచనాలు. లూకాసు వార్త 6వ అధ్యాయము 39 నుంచి 49 వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేయనిమ్మని నీవేలాగు చెప్పగలవు? అది ప్రభు చెప్పే మాటలు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాయో తెలుసండి. అందులో ఏమీ కూడా మనం కలపలేము, తీసివేయలేము. ప్రభు ఉపమానం చెప్తున్నాడు ఏంటంటే, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి మరి యొక్క గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరూ కూడా గుంటలో పడుదురు కదా. గుడ్డోడు మరొక గుడ్డోడికి ఎందుకు దోవ చూపుతాడు? ఈడే గుడ్డోడు. ఇలా కాదు ఇలా నడు అంటే ఆడు దాన్ని గుద్దుతాడు, వీడు దీన్ని గుద్దుతాడు. ప్రసంగిలు అంటాడు, ఊరికి పోవు త్రోవ ఎరుగున వారై బుద్ధిహీన తమ ప్రయాసం చేతంటే ఆయాసపడతారంట. గ్రుడ్డివాడు మరి యొక్క గ్రుడ్డివానికి దారి చూపగలడు. ఇరువురు గుంటలో పడుదురు గదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. ఎన్నడూ కూడా శిష్యుడు తన బోధకుని కంటే కూడా అధికుడు కాడు. తెలివితేటలుంటే ఉండొచ్చు. ఇప్పుడు కూడా గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. మందంతా ఎలా ఉంటుందంటే గురువుని మించిన ముంచిన మాకే ఇంకో గొత్తు కలుపుతాం మనం. శిష్యుడు బోధకుని కంటే కూడా అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలం ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? అది దూలం ఎంత ఉంటుంది? చాలా పెద్ద కను అందరికి కనపడుతుంది, కానీ నలుసు ఎవ్వరికి కనపడదు. దూలాలు పెట్టుకుని నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? మన భక్తి అంతా దూలాలు పెట్టుకుని నలుసుని ఎదుగుతాం. మొట్టమొదటగా నీ కంటిలో ఉన్నటువంటి దూలం తీసేస్తే నలుసు అప్పుడు నీకు స్పష్టంగా వెతకడం చాలా తేటగా నీకు కన్ను కనబడుతుంది. చదువు. నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేయనిమ్మని నీవేలాగు చెప్పగలవు? వేషధారి. అది వేషధారి. పరలోకంలో వేశ్యలకైనా పరలోకం ఉంది, కానీ చెప్పండి ఎవరికి లేదు? వేషధారి. నటుడు అంటే తెలుసా? యాక్టర్, నటుడు తెలీదా? తెలుసు. నటనలో మామూలుగా కాదు, నటిస్తాడు, వచ్చి కూర్చుంటాడు, మళ్ళీ మామూలు మనిషే, కానీ నటన మాత్రం అమోఘముగా ఉంటుంది. అందుకే వారు నటులు అయ్యారు, ఊరికే కాదు. అవునా కదా? ఏడవమంటే
ఏమీ లేకుండా కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాయి. అదే మామూలుగా ఏడవాలంటే కొన్ని రోజులు పడుతుంది, అసలు కంట్లో నీరుంటాయి కదా. వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దుగులమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు. ఇది సేవ పరిచర్య గురించి, ప్రభువులో కట్టబడి జీవితాన్ని గురించి ప్రభు చెప్పే ఉపమానం ఇది. ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు. పనికి మాలిన ఫలములు ఫలింపవు. పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. నువ్వు ఏ ఇత్తనం వేస్తే ఆ పంటనే కోస్తాం. గలతీ 6:7 ఉంది కదా, మోసపోకుడు దేవుడు వెక్కిరించబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కొని. తన శరీరేచ్ఛ నుంచి విత్తువాడు శరీరేచ్ఛ నుండంట క్షయము అనే పంట కోస్తాడు, ఆత్మను బట్టి విత్తువాడంట నిత్య జీవము అనే పంటను కోస్తాడు. మంచి చెట్టు ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ప్రతి చెట్టు, ప్రతి విశ్వాసి యొక్క జీవితం వారి యొక్క విశ్వాస నడకను బట్టి తెలుస్తుంది. మీరు నన్ను చూసారా, నాదేమి చూసాను, ఈ అక్కర్లే. మన యొక్క ప్రవర్తనను బట్టి, లేకపోతే నన్ను చూసారేంటి, లేకపోతే నేను నిన్ను చూసానా, మన ప్రవర్తనను బట్టి, ప్రవర్తన ఫలం, వారి యొక్క నడక ఫలముల వలన కొందరు వెంటంట వారి యొక్క క్రియలు వెళుతూ ఉంటాయంట. దాన్నే ప్రవర్తన ఫలం అంటారు. మంచి చెట్టున ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు. అది ముండ్ల పొదలలో అంజూరపు పండ్లు ఎవరైనా ఏరుకుంటారా? ఏరుకొనరు. కోరింద పొదలో ద్రాక్ష పండ్లను కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. సజ్జనుడు మంచివాడు కదా. సజ్జనుడు ఏం చేస్తాడంటే తన యొక్క హృదయమును మంచి ధననిధిలో నుండి, హృదయం అంటే సజ్జనుడి యొక్క హృదయం అంటే మంచి ధననిధిలో, ధననిధి అంటే మంచి క్రియలు. మంచి ధననిధి మంచి డబ్బు కాదు, మంచి ధననిధి. తన హృదయంలో ఏముంటుంది అంటే మంచి ధననిధిలో నుండి అంట సద్విషయములను బయటికి తెచ్చును. మంచి విషయములను బయటికి తెస్తాడంట. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి అది ఒక చెడ్డ ధననిధి, దాంట్లోంచి ఏం చేస్తాడంటే దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకరు నోరు మాటలాడును. అది హృదయము నిండిన దానిని బట్టి వారి యొక్క ఎప్పుడు లోక సంబంధ ధనం గురించి మాట్లాడుకాడు బతుకంతా ఇంకంతే, తృప్తి తీరదు. జలక్క పెద్ద కొడుకు చిన్న కొడుకు అయిపోతాడు. జలగ బుద్ధి ఏంటి? ఇమ్ము ఇమ్ము అని 2 కుమారులు ఉన్నారంట జలక్కి. తన యొక్క దుర్జనుడు తన యొక్క చెడ్డ ధననిధులు ఉంటంట దుర్విషయములను బయటికి హృదయము నిండిన దానిని బట్టి నోరు మాటలాడునని ప్రభువు చెప్పి ఈ ఉపమానం చెప్తున్నారు. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? దేవుని మాటలు చెప్పిన ప్రకారము మనము చేయాలి, కానీ ఓ ప్రభువా నా లైఫ్ నీకు తెలియదా ప్రభువా, నేను ఎంత భక్తిపరుడిని, ఎంత విశ్వాస, వారానికి పరిచయుడి కంటే నేను వారానికి చెప్పండి 10వ భాగం అన్నీ చేస్తున్నాడు, కానీ సొంకొరుకున్న దీనత్వం మాత్రం లేదంట. ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని. అది మనము ఆయన యొద్దకు వస్తే ఎవరి మాట వినాలండి? దేవుని మాట వినాలి.
నువ్వు మనుషుల మాట అనుకుని నింటేనే లేకపోతే లేదు. ఎవరు చెప్పిన వాక్యం అది దేవుని మాటగా మనం విన్నప్పుడే దేవుని గణపరిచిన వారం అవుతాం. మనుషుల రూపాలు చూసి వాళ్ళు చెప్తే బాగున్నది, వీళ్ళు చెప్తే బాగుంది, ఇంకెవరైనా కొత్తగా వాళ్ళు చెప్తే ఇంకా బాగుందనో చప్పట్లు కొట్టి తర సల్లారిపోయి ఈ కాదు. ఎవరు చెప్పినా దేవుని వాక్యము దేవుని యొక్క వాక్యమే. కాబట్టి ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు నా యొద్దకు వచ్చి దేవుని యొద్దకు వచ్చి నా మాటలు విని దేవుని మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. అది దేవుని మాట వినాలి, ఆ మాట చెప్పున చేయు ప్రతివాడుని యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుందో ప్రభు చెప్తున్నాడు. ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. అది దేవుని యొద్దకు వచ్చి దేవుని మాట వింటే ఎవని పోలి ఉండాలో అది నేను మీకు తెలియజేతును అని ప్రభు చెప్తున్నాడు. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. మళ్ళీ చదువు పైనుంచి క్లారిటీ లేదు మాట. అది నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. దేవుని మాట విని ఎలాగా మనం నడుచుకోవాలో ఈ ఉపమానం ప్రభు చెప్తున్నాడు. దేవుని మాట విని మనం ఎలాగా వాటి చెప్పున చేయి ప్రతివాడు ఏ రీతిగా నడుచుకోవాలో ప్రభువు చెప్తున్నాడు. మనకు తెలియక అది మాటలు మనం చాలాసార్లు మనం చదువుకున్నాం, కానీ వింటాం. కానీ అందులో కొన్ని చిన్న మూలవాక్యమే, కానీ మనం దాన్ని పక్కన పెట్టేసి మనకు నచ్చినవి మనం తీసుకుంటూ ఉంటాం. ఆయన యొద్దకు వస్తే ఆయన మాటను వినాలి. వినకపోతే ప్రభువుకి నష్టం కాదు. ఎవరికి నష్టం అండి? వినకపోతే నేనే నష్టపోతాను. అవునా కాదు? మన ప్రశాంత్ జోషి గారు ఏం చెప్పాడు? టార్చి సూర్యునికి అయితే వెలిగిచ్చేయడానికి మనం లైట్ అయితే వేస్తామా? ప్రభు నువ్వు ఎప్పుడు వెలగలేదు, ఒకసారి వెలిగిస్తావా? ప్రభు అప్పుడే చేశాడు పెద్ద జ్యోతి చిన్న జ్యోతి అని. పగల నెలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నెలుటకు అవి అప్పటి నుంచి అలాగే వెలుగుతున్నాయి. అట్లా ఏ మార్పు లేదు. మనం బ్రతికేది 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు, రక్షించబడి 10 సంవత్సరాలు అయితే అసలు ప్రపంచాన్నే బైబిల్ నా చేతిలో ఉన్నంత మాట్లాడుతూ ఉంటాం, మనకేమీ తెలియదు. ప్రభువా ప్రభు అని పిలుచుట మంచిదే, కానీ నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఎట్లా వాని యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుందో ప్రభు చెప్తున్నాడు. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి. ఏంటండి? ఇల్లు కట్టవలెనని లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాణ్ణి పోలి ఉండును. వాడు ఇల్లు కట్టాలనుకున్నాడంట. ఏం చేశాడంటే అండి, అది సంఘమే కావచ్చు, కుటుంబమే కావచ్చు, ఆత్మీయ జీవితమే కావచ్చు. ఎవడైనా ఇంత కష్టపడి ఏదైనా సంపాదించుకుని డబ్బులన్నీ దగ్గర పెట్టుకుని 30-40 లక్షలు దగ్గర పెట్టుకుని ఇసుక మీద ఇల్లు కట్టేస్తాడు ఎవడైనా? పునాదులు తీసుకోకుండా ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే అండి, లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి, బండ మీద ఏం చేశాడంటే అండి, పునాది వేసిన వాణ్ణి పోలియుండును. వరద వచ్చి ప్రవాహము అయితే ఆ ఇంటిపై అంట వరద వచ్చింది, ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. అది బాగుగా యేసయ్యలో మనం జీవితం స్థిరముగా ఉంటే గనక బాగుగా కట్టబడి, నీకెన్ని సమస్యలు వచ్చినా నీకేమీ కాదు. బాప్తిస్మిచ్చి యోహాను ప్రభు యొక్క మార్గం సరళం చేయడానికి వచ్చాడు కదా. కానీ పరిస్థితులు వచ్చినప్పుడు యోహాను జీవితం కూడా కొంచెం చెరసాల్లో ఉన్నాడు. ప్రభు అద్భుతాలు చేస్తున్నారు. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు. ఎవరు ఏమైనా అద్భుతాలు చేస్తున్నారు? యోహాను దగ్గరకు ఒక సమాచారం వెళ్ళింది. సమాచారం పంపించాడు, రాబోయేవాడు నీవేనా, మరి ఒకరి కొరకు నీరు ఎదురు చూడాలి మేమంటాడికి. అప్పుడు
ఎవరిని చూడటానికి మీరు వెళ్ళారు? అడవిలో కదులుచున్న రెల్లు గడిలాడి జీవితం అయిపోయిందట యోహానికి. బాప్తిస్మ యోహానికి ప్రభువే చెప్తాడు, కదులుచున్నటువంటి రెల్లు అటు ఇటు గాలి గడ్డలతో ఎగిరితే చూడు. విశ్వాస జీవితం కొన్నిసార్లు లోతుగా నాటబడకపోతే, మన యొక్క ఆత్మీయ జీవితం క్రీస్తనే బండపై కట్టబడకపోతే మనం తప్పిపోవటమే కాకుండా పక్కోడు కూడా తప్పిస్తూ ఉంటాం. నీది అదే విశ్వాసం. అందుకే ప్రభువు చెప్పాడు, గుడ్డివాడు పరిశీలన అదే గద్దించాడు ప్రభు. పరిశీలన చాలా నిష్ఠగుంటారు మందిర విషయాల్లో కానీ దేవుని వాక్య విషయాలు చాలా నిష్ఠగా ఖచ్చితంగా. విశ్రాంతి దినాన్ని ఏ పని కూడా చేయరు. అన్నీ బాగానే ఉంటాయి కానీ న్యాయము కనికరము ఇటువంటి ఏమీ కూడా ఉండవు. పరిశీలన భక్తి అది. చాలామంది మందిరాలు పరిశీలన వలె ఉంటారు. అది నిజమైన భక్తి కాదు. పరిశీలన ఎప్పుడు కూడా దేవుని సంతోషపెట్టలేడు. అందుకే వాళ్ళని అంటాడు గుడ్డివాడు. వాళ్ళ లోకస్వార్త 15 తీయక్కర్లేదు కానీ లోకస్వార్త 15 అధ్యాయుల వారిని ఏమంటాడు తెలుసా? మారు మనసు అక్కరలేనటువంటి 99 నీతిమంతులు అంటాడు వాళ్ళని. వాళ్ళకి ఏమి లేదంటండి, తమ దృష్టిలో వారు నీతిమంతులే కానీ వారికి మారు మనసు లేదు. అయితే మారు మనసు పొంది ఒక్క పాపి విషయంలో పరలోకలు గొప్ప అధికమైనటువంటి సంతోషము కలుగును అని ప్రభువు చెప్తాడు. లోకస్వార్త 15 అధ్యాయులు మీరు చూస్తే వీళ్ళెవరంటండి? మారు మనసు లేనటువంటి, లోతుగా ఇల్లు కట్టేటప్పుడు అంట లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన రక్షించబడ్డామంటే మన ద్వారా దేవుని నామము గణపరచబడాలి కానీ మన ద్వారా దేవుని నామము అవమానపరచబడవద్దు. ప్రభు అంటాడు, మనల్ని ఏమనడు, రక్షించబడ్డాం కానీ నీ ద్వారా నా ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి. నిన్ను చూస్తే ప్రభువుకి సంతోషించాలి, నన్ను చూస్తే ప్రభు మెచ్చుకోవాలి. అట్లా ఉండాలి కానీ నిన్ను బట్టి మిమ్మల్ని బట్టి నా నామము దూషింపబడకూడదు అంటాడు ప్రభు. మనల్ని బట్టి దూషించబడుతుంది. రక్షణ లేనుడి గురించి కాదు. రక్షించబడ్డ మనము దేవునికి మహిమకరంగా లేకపోతే నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని యొక్క నామము. అందుకే వాళ్ళ గురించి 23 అధ్యాయులు మత్తయి సువార్త అంతా మనం చదివినప్పుడు అందులో అవ్వ అంటాడు, అయ్యో 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 గుడ్డివాడ, అయ్యో 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 అంటాడు. వాళ్ళ భక్తి చూసినప్పుడు అయ్యో 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 అంటాడు. లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాణ్ణి పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. అదంట బాగా కట్టబడి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి. పునాది ఇక్కడ ఏంటంటే మనం ఇల్లు అనుకోవద్దు. దయచేసి దేవునిలో నీవు నేను కట్టబడటం, లేకపోతే సంఘము నాటబడటం. మనం ఎవరు అంటే అండి, దేవుని ఇల్లు అని లేదా? మనమే ఆయన యొక్క ఇల్లు. ప్రభువే చెప్తాడు, దేవుని వాక్యంలో ఉంది హెబ్రీ 3:3, ప్రతి ఇల్లును ఎవడైనా నూకన చేత కట్టబడును స్థాపించబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే అంటాడు హెబ్రీ 3:3. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే, లేక స్థాపించినటువంటి వాడు దేవుడే. ఆయనలో ఇక్కడ ఇల్లు అనేది ఏంటంటే సంఘము. ఈ సంఘం ఎక్కడ కట్టబడాలంటే అండి, బండ మీద. ప్రభు చెప్తాడు పేతురుతో కదండి 16-18 మత్తయి సువార్తలో, మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు. మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని అది నేను నీతో చెప్పుచున్నాను. ఇది పరిచర్య గురించి ప్రభువు చెప్తున్నటువంటి మాటలు. మన ఆత్మీయ జీవితం కూడా క్రీస్తుని బండపై కట్టబడ. సంఘ స్థాపనలో పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఆయన అంటాడు 3 అధ్యాయాలు,
నేను నేర్పరి అయిన శిల్పకారుని పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. నేర్పరి అయినటువంటి శిల్పకారుడు. కొరింథీ సంఘంలో ఎటువంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు అంతా కలహప్రియులే. కొరింథీ సంఘం బ్యాచ్ మామూలు బ్యాచ్ కాదు, తెలుసండి. 3 వర్గాలు కొరింథీ సంఘంలో. ఇటువంటి ప్రజలండి, నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారు. అబ్బా, మాకు ఆ పాస్టర్ గారే, మాకు ఈ పాస్టర్ గారే, ఈ పాస్టర్ గారే ఇక్కడ ఉంటారు, పోతారు. నిత్యం ఉండే కాపరి యేసయ్య. ఎవరు? యేసయ్య. అది మనం ఇవాళ ఉంటాం, ఎవరికి కూడా మనకిది స్థిరము కాదు. మన జీవితము క్రీస్తులో కట్టబడ, లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వేసినటువంటి వాణ్ణి పోలి ఉన్నది. అయితే వరద వచ్చి సమస్యలు వస్తాయి. రక్షించబడ్డ నీకు నాకు, రక్షించబడ్డ వాళ్ళకి సమస్యలు లేవని బైబిల్ ఎక్కడన్నా ఉందా? రక్షించబడితే సాఫీగా అయిపోద్ది, ప్రభువుని నమ్ముకుంటే పరలోకం వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మనం అనేక శ్రమలు పడి ఆయన రాజ్యంలోనూ ప్రవేశించాలి. ఊరికే కాదు, పరలోక రాజ్యం ఊరికే ప్రవేశం వచ్చేదండి. దేవుడిచ్చే మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్నతగినవి కావు. వానలు వచ్చెను, వరదలు వస్తాయి, ప్రవాహం ఆ ఇంటిని వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున, బాగుగా కట్టబడాలి దేవునిలో. అందుకే మనకు ప్రార్థన, సహవాసం, నెలకోసారి సహవాసానికి వచ్చే స్తోత్రం అంటే కుదరదండి. ప్రతి దినము కూడా దేవుని సంఘంతో మనం ఏముండాలంటే సహవాసము కలిగి ఉండాలి. నేనేమి చెప్పుకుని ఫ్రైడే నేను చెప్పు, నీకు ఎవరికైనా కొందరు తెలిసిందో ఎవరికైనా ఎన్నోడికి అర్థమవుతుంది ఏమి చెప్పుకున్నాం అనేది. ఏం చెప్పుకున్నాం? ఇకను నేను కాను క్రీస్తే, జీవించువాడను నేను కాను క్రీస్తే, నేను అన్నది చనిపోవాలి. రానోళ్ళకి అర్థమైనోళ్ళకి. అందుకే సహవాసం చాలా విలువైంది. సహవాసం అంటే ఊరికే కాదండి. సహవాసం అంటే ఊరికి వచ్చేస్తుందా? రోజు కలిసి వాళ్ళకే అతకన బతుకులు అయిపోతున్నాయి భక్తిలో. నెలకోసారి వచ్చి అయిపోయిందంతా ఇక్కడ ఏడిచేసి కన్నీరు విడిచేసి భక్తి కాదు. సహవాసం అంటే ఊరికే కాదండి. 4 విషయాలు చెప్పుకున్నాం. ఇకను జీవించేవాడనని పక్కన పెట్టి, ఇకను నేను కాను క్రీస్తే. ఈ 4 విషయాలు నేర్చుకోవాలి మనం. నేను కాదు, రక్షించబడ్డది ఇప్పుడు అయిపోయింది. గతకాలం నేను కానీ ఇప్పుడు నేననే అహము చచ్చిపోవాలి. ఇకను నేను కాను క్రీస్తే. నాలో జీవించేది క్రీస్తే. నేను జీవించిన జీవితం నా కొరకు నన్ను ప్రేమించి తను తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుని విశ్వాసం మూలం నేను జీవిస్తున్నాను. లోతుగా త్రవ్వి బాగుగా బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. అది నువ్వు దేవునిలో కట్టబడితే నిన్నెవడో కూడా కదిలింపలేకపోను. పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నన్ను విమర్శించేవాడు ప్రభువే అంటాడు. ఎవడు నన్ను విమర్శించలేడు. ఎందుకంటే పౌలు దేవుని కొరకు ఎంత అద్భుతంగా నడిచాడు తెలుసండి. 23 అధ్యాయులు మీరు చూస్తే, అపోస్తల కార్యములు 23 అధ్యాయులు చూస్తే మంచి మనసాక్షి కలిగి నడుచుకున్నాడంట. అధ్యాయం 1వ వచనం ఏముందమ్మా? అపోస్తల కార్యములు, పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. అది మంచి
మనస్సాక్షిని గలవాడునై మనసాక్షిని శుద్ధి చేసేది యేసుక్రీస్తు యొక్క రక్తం. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డాం, కానీ మన మనసాక్షి ఇంకా శుద్ధీకరించి ఎప్పుడు మన మీద నేరారోపణ చేస్తుంది. ఎందుకంటే పూర్తిగా మనం కడగబడ్డాం అనుకుంటాం, కానీ దేవునికి అవకాశం ఇవ్వలేదు. మన మనసాక్షి పూర్తిగా చెడిపోయింది. అంత మోసం, అన్ని అబద్ధాలు. నోరు తెరితే మనుషుల్ని ఏదో రీతిగా మన మాటల చేత ముందుకు వెళ్ళాలనుకుని సొసైటీలో బ్రతికేతనం అంతే. మనసాక్షి విషయంలో లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వారిని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలియుండును. ఇందాకేమో నా మాటను విని దాని ప్రకారము చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి మనుషుని పోలి ఉన్నాడు. అయితే నా మాటలు వినియు చేయని వాడు అప్పుడు విన్నవాడు బ్రతికేమో బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లుని ఏ రీతిగా అయితే లోతుగా త్రవ్వి బాగుగా కట్టుకున్నాడో ఆ వ్యక్తిని పోలి ఉంటాడు. అయితే నా మాటలు వినియు చేయని దాని ప్రకారం వినే బ్యాచ్ వేరు, ఉన్నారా లేరా? మరి కోపం వచ్చేస్తుంది. ప్రభువే చెప్పాడు, వినే బ్యాచ్కేమో విన్నవాడేమో బండ మీద కట్టుకున్నాడు, అది కదిలింపబడదు. వానలు వచ్చినాయి, తుఫానులు వచ్చినాయి, ఆ ఇంటిని కొట్టినాయి. అయితే ఈ నా మాటలు విని దాని ప్రకారం ప్రవర్తింపని చేయని వాడు పునాది వేయక, అది పునాది లేదు. అందుకే చిన్న వాక్యం ద్వారా శ్రమ పద్ధతి వస్తే, కష్టం వస్తే ఆ 4 రకాల విత్తనాలు తెలుసు కదా మనకి. మనిషి కుమారుడంట విత్తుతూ పోయాడంట. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో, కొన్ని మంచి నేల మీద. 4 నేలలే కదా, అవును కదా. దేవుని మాటలు విని దాని ప్రకారం ప్రవర్తింపని ప్రతివాడునంట ఇసుక మీద పునాది వేయక, అది పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. అది ఇతని యొక్క విశ్వాస జీవితం ఎక్కడున్నదంటే అండి, నేల మీద ఇల్లు అంటే ఇది. పునాది చేత కడితేనే బిల్డింగులు కూలిపోతున్నాయి. మామూలుగా మనకు ఆత్మీయ స్థితి దేవునిలో సరిగా కట్టబడకపోతే ఏమైపోతామంటే అండి. అందుకే దేవుణ్ణి ప్రతిదానికి దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఏం చేశాడు. 3 పూటలు తింటున్నావు కదా, తింటలే. దేవుడు నాకు నిస్సాయిస్తీ, దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అంటారు. ఈ స్థితి అంట ఎక్కడంటండి, నేల మీద కట్టిన ఇల్లు అంటే ఇది. ఒక ఇల్లేమో బండ మీద కట్టబడింది, ఇంకొక ఇల్లు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే, దాని మీద కొట్టింది, దీని మీద కొట్టింది, కొట్టగానే అది కూలి పడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. 100 గొడ్డులు తిన్న రాబుందంట. ఎన్ని గొడ్డులు తిందంటండి ఇది తెలుసా? రాబోంది మీకు. ఎక్కడ గొడ్డు ఉంటే అక్కడికి వచ్చేస్తుంది అది. మా ఊర్లో చూసేవాళ్ళం చిన్నప్పుడు. మా చేను దగ్గర ఏదైనా గొడ్డు చచ్చి అక్కడ తీసుకొచ్చి అక్కడ కోసి అక్కడ పడేసేవారు. రాబోందులు వస్తే అది కొబ్బరి చెట్టు మీద 4 వాలితే కొబ్బరాకు కిందకి వెళ్ళిపోతుంది, అంత బరువు ఉంటాయి. ఒక్కొక్కటి 20 కేజీలు 25 కేజీలు బరువు ఉంటాయి, అంత బరువు ఉంటాయి రాబోందులు. తెలుసండి? దాన్ని ఒక్కడో చూసుంటే ఆవిడ భయపడతాడు, కళ్ళు తూడవుతుంది, ఏమని భయం వస్తుంది అన్నట్టు వాటిని చూస్తేనే. అది ఎగిరిందంటే పరిగెత్తి ఎగురుతుంది అది. ఒక 20 గొడ్డులు
20 రాబందులు ఒక గొడ్డు మీద వెళ్తే గొడ్డు కూడా కనపడదు, 5 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది దాని మాంసాన్ని. నూరు గొడ్డులు తిన్న రాబందంట ఒక్క గాలివానకు. బలమైన సర్పము చలిచీమల చేత చచ్చు. చలిచీమలు ఎంత ఉంటాయి? చాలా చిన్నవి ఉంటాయి. బలమైనటువంటి సర్పం, ఆ చలిచీమలన్నీ దాని మీద పడ్డాయి అనుకోండి, ఏమవుతుంది? చనిపోతాయి. వాటి చేతులు అది చనిపోతుంది. సస్తదా సావదా? చీడ పురుగు ఉన్నదనుకోండి, ఓ చెట్టుకి చీడ పట్టిందంటే చెట్టు మొత్తం తినేస్తుంది. చెట్టు ఆకారం బాగానే ఉంటుంది, పచ్చగా లోపలంతా తినేసి ఉంటుంది. ఇల్లంట నేల మీద కట్టాడంట, పునాది లేనిది ఏమైందంటండి, ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను. గొప్పది. మత్తయి సువార్తలో ప్రభు ఇదే మాట చెప్పాడు. 7వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును. దేవుని మాట వినాలండి. అందరి మాటలకు చాలా రెస్పెక్ట్ ఇస్తాం, మామూలుగా రెస్పెక్ట్ ఉండదు. దేవుని మాటలకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే చాలా కష్టం. మనుషుల ముందు ఏంటి మెప్పు కావాలంటే ఓకే, ఎస్ ఎస్, నేను అసలు మాట తప్పు. నాకు నవ్వు వస్తుంది ఇటువంటి వాళ్ళని చూసి. ఎవరి మాట వినాలి ఫస్ట్ మనం? నువ్వు దేవుని మాట వింటే ఆటోమేటిక్గా అన్ని విషయాలు సరైపోతావు. నువ్వు దేవుని మాట వినకపోతే ఎక్కడ సరికావు, నువ్వు ఎక్కడ కూడా సరికావు. దేవుని మాట వింటే అన్నింటిలో సరైపోతారు. దేవుని మాట వినకపోతే నేను ఎవరు సరి చేయలేరు. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని. దేవుని మాట విని దాన్ని చెప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద. ఆయన నేల మీద కట్టాడు, ఈయనైతే మరి ఇసుక మీద. ఇసుకలో ఇల్లు అక్కడ నేల మీద కట్టాడు. ఆయన దేవుని మాట వినుకోకుండా నేల మీద కట్టాడు. ఈయన అంటే వినుకోకుండా ఇసుక మీద కట్టాడు. ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పెను. దాని పాటు గొప్పదని చెప్పెను. దేవునిలో మనం కట్టబడాలి. క్రీస్తు అనే బండపై నీ జీవితం నా జీవితము కట్టబడాలి. ఎఫెసీ పత్రికలు అంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 22 వరకు మనం చూస్తే కనుక, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 22 వరకు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక. మనం ఇప్పుడంట పరజనులు కాదు, పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. మనమందరం కూడా అంటండి దేవుని ఇంటివారము, దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. సంఘానికి కానీ మన ఆత్మీయ జీవితానికి కానీ అంటే ఎవరంటండి? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి, ముఖ్యమైనటువంటి మూలరాయి. మన కుటుంబానికి, మన జీవితానికి మనము ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలంటండి? ప్రభు చెప్పాడు, నాకంటే తల్లిని కానీ, తండ్రిని కానీ, అన్నదమ్ములను కానీ, అక్క చెల్లెండ్రులను కానీ, భార్యలను సహా తన ప్రాణమును నాకంటే ఎక్కువగా, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. దేవుణ్ణే మనం మొట్టమొదటిగా ప్రేమించాలి. ప్రాధాన్యత మనం ఎవరికి ఇస్తాం? సాధారణంగా మనలో ఎవరికి ఇస్తామండి మొట్టమొదటి ప్రాధాన్యత? దేవునికి ఎంతమంది ఇస్తారు ప్రాధాన్యత? చేతులు ఎత్తండి. సడన్గా రావట్లేదు పాపం. ఎవరు?
చేతులు ఎత్తండి మరి. తర్వాత మళ్ళీ బ్రదర్ ఏదో అడుగుతారని సగం సగం చేయొద్దు. తెలుస్తుంది మన జీవితంలో నీ విశ్వాసం చూస్తే అనాలి. మన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలంటే అండి, దేవునికి ప్రథమ స్థానం మనం ఎవరికి ఇవ్వాలంటే అండి, ఒకప్పుడు రక్షణ లేనప్పుడు మనం మన ఇష్టం, రక్షించబడ్డ తర్వాత ఎవరికి ఇవ్వాలి? ప్రభువుకే ఇవ్వాలి, దేవునికే. మిగతా అన్నీ తర్వాత. లేదు దేవునికంటే మనం దేన్ని ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళే దేవుడు అయిపోతారు మనకి. అర్థమైందండి? పిల్లల్ని ఎక్కువ ప్రేమించారనుకో, అమ్మ వాళ్ళ మీద ఏ గాలినా కానీ ఏగని చంపేదా చూస్తారు అట్లాగా. హే, నువ్వు దేవుని ప్రేమిస్తే నీ ధైర్యం వేరే ఉంటుంది. నువ్వెవడికి భయపడను, అదరవలసిన బెదరవలసిన అవసరమే లేదు. క్రీస్తేసే ముఖ్యమైనటువంటి మూలరాయి ఉండగా, మూలరాయి. 118:22 మనం చదువుతాం కదా, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎఫెసీ 5:20 అమ్మా చదువు. 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మనం ఎక్కడ కట్టబడ్డామండి? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద. మన ఇష్టానుసారంగా కాదు, వాక్యం ఏమి చెప్తుంది దాని ప్రకారంగా మనము నడవాలి. వాక్యం ఏమి చెప్తుంది దాని ప్రకారం మనం నడవాలి. నిన్న ఎవరో చెప్పారు, ఎప్సివా చెప్పినట్టుంది కదా, సౌదీ ప్రిన్స్ ప్రభుని అంగీకరించాడు. నిన్న చెప్తుంది. సౌదీ రాజు ప్రభుని అంగీకరించాడని ఒక వార్త నేను హాస్పిటల్ నుంచి వస్తే చెప్తుంది. అవునా? ఎవరంటండి? క్రీస్తేసే ముఖ్యమైనటువంటి మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డాం. ఇక దానిలోంచి అటు ఇటు వాక్యం, స్థిరమైన వాక్యం నీలో ఉంటే గనక అటు ఇటు ఏమి ఉండవు. దేవునికే ప్రాధాన్యత ఉంటుంది మన జీవితంలో. మొదట ఎవరికంటే అండి? దేవుడే. ఏది చూసినా ఇంకా దేవుడు. ప్రతి దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఇంకా దేవుడే. కట్టబడి ఉన్నాం. ప్రతి కట్టడమును ఆయనలో, ప్రతి కట్టడం, ప్రతి సంఘము కావచ్చు, నీవు కావచ్చు, నేను కావచ్చు, ప్రతి కట్టడం ఆయనలో చక్కగా ఇష్టానుసారముగా కాదు, చక్కగా అమర్చబడాలి. ఒక గృహం కట్టుకున్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో రాయిలు తీసుకొస్తాం కదా, ఇటుకలు తీసుకొస్తాం కదా, దాని తర్వాత గుర్తుపడతారు. ఇల్లు కట్టిన తర్వాత ఏ ఊరి నుంచి తెచ్చాము అబ్బాయి లోడు అంటారా? ఎక్కడికి వెళ్ళిపోద్ది? అది గోడల్లోకి వెళ్ళిపోద్ది. దాన్ని గుర్తుపట్టగలవా? నేను లేకపోతే. అర్థమైందండి? ఈ గోడ కట్టబడింది. అంతకుముందు మనం ఏం చూసాం? కొంత సిమెంట్, కొంత ఇసుక, కొంత కంకర, ఒక తాపి మేస్త్రి, ఒక తాపి, విఠల్ బ్రదర్, ఒక తాపి, అన్నీ చూసాం అంతకుముందు. ఏ మేస్త్రి కట్టాడు, ఏ గోడ ఎక్కడ కట్టాడు చెప్పగలం. ఇప్పుడు మనం ఎవరి చేతుల్లోకి వెళ్ళాలి, చేతుల్లోకి వెళ్ళిపోయింది కదా. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా వంకర టెంకరగా కాదు. ప్రతి నా ఇష్టం అంటే కాదు, దేవుని సంఘంలో నా ఇష్టం అంటే కాదు,
నీ ఇష్టం బయట, దేవుని మందిరంలో కాదు. అంటే ఎవరు చెప్పివలేని నా ఇష్టానుసారంగా ఉంటారు దేవుని మందిరంలో? ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు, దేవునిలో ప్రభువునందు పరిశుద్ధమైనటువంటి దేవాలయమగుటకు. మనం ఎవరంటండి? పరిశుద్ధమైన దేవాలయం. అందుకే కొరింథీ సంఘాన్ని పౌలు కూడా అంటాడు 3:16, మొదటి కొరింథీ 3:16 ఏమంటాడు? మీ దేహము దేవుని ఆలయమైనదని మీరు ఎరుగరా? అంతేకాకుండా ఆత్మ మీలో నివసించుచున్నాడని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న దేవుని ఆత్మ మీలో నివసించుతున్నని ఎరుగుదురు. మీ దేహము దేవుని ఆలయం అనేది ఎరుగుదురు. మన ఇష్టానుసారంగా మనం ఉంటాం. నిష్టానుసారంగా ఉంటాక దేవుడు నీకు ఇచ్చిన ఆలయం అది. నా ఇష్టం, అంతా నా ఇష్టం. నీ ఇష్టం నీ ఇంటికాడ. దేవుని మందిలో నీవు నేను చక్కగా అమర్చబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు మంచి బోధకుడు. మచ్చ మడత కళంకము లేకుండా నిర్దోషమైన సంఘముగా దేవుడు తన సంఘాన్ని కడతాడు. వాక్యము చేత ఉదక స్థానం. మన ఆత్మకే దేవుని యొక్క వాక్యం అంట, పరిశుద్ధాత్మ దేవుడు అంట ఉదక స్నానము చేత పరిశుద్ధపరుస్తున్నాడంట. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందండి? కడుగుతుంది, పరిశుద్ధపరుస్తుంది. నీలో నాలో ఉన్న మొండితనాన్ని, కరుకుతనాన్ని దేవుడు తన వాక్యం ద్వారా ఏం చేస్తాడండి? తీసివేస్తాడు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన పరిశుద్ధమైనటువంటి దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా, మనమంట ఆయనలో ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు, అది దేవునికి నివాస స్థలం ఉండుట మనం కూడా కట్టబడుచున్నాం. 1 పేతురు 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. మనం ఎవరు అంటండి? పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి, మనం కూడా ఎవరు అంటండి? సజీవమైన రాళ్లవలే నుండి. బయట కనబడే రాళ్లలో వాటిలో జీవం ఉండదు, కానీ మనలో జీవం ఉంటుంది. సజీవమైనటువంటి రాళ్లవలే ప్రభు అంటాడు, అబ్రహాము మాకు తండ్రిని మీలో మీరు అతిశయిస్తున్నారేమో. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాము కూడా దేవుడు పిల్లలను పుట్టించగలడు. మనము కూడా అంటే సజీవమైనటువంటి రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచున్నారు. మందిరముగా మనం అందరం కూడానంట కట్టబడుచు ఉన్నాము. హల్లెలూయా. భక్తుడైనటువంటి ప్రవక్త యెషయా ద్వారా దేవుడు యెషయా గ్రంథము 28:16 ప్రభు పలుకుచున్నటువంటి మాట, ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి. మన ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరంటండి? పరిశోధింపబడినటువంటి రాయి, అమూల్యమైన అమూల్యమైనటువంటి తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు ఎన్నడూ కూడా దేవునిలో విశ్వసించువాడు ఎన్నడూ కూడా కలవరపడడు. దావీదుకి ఎన్నో శ్రమలు వచ్చినాయి. భక్తుడైనటువంటి దావీదుకి మీరు 18వ కీర్తనలో మీరు చూస్తే మొదటి 2 వచనాలు మీరు చూస్తే, సౌలు చేతిలో నుంచి అతని శత్రువుల చేతిలో నుంచి దేవుడు దావీదుని తప్పించినప్పుడు దేవుని రీతిగా స్తుతించాడు. యెహోవా నా బలమా,
నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. అది నా కోట, నా శైలము, నా కొండ, నా దుర్గము, నా ప్రాణము, నా ఉన్నత దుర్గము, నా రక్షణ శృంగము, నా దేవుడు. నా 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 అన్న దాదాపు 7 మార్లు. మొదటి 2వ సమయం 22వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు కూడా ఏ మాటలు, ఇదే మాటలు అక్కడ కూడా దేవుని స్తుతిస్తాడు. నా కోట, నా కొండ, నా శైలం, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ దుర్గము, నా ప్రాణం. దేవుని ఆ రీతిగా కదా. మనకు మరీ ముద్దైతే మన పిల్లల్ని నా బంగారు కొండ, దేవుని దావీదు ఏమంటున్నాడండి? నా కొండ, నా కోట, నా కేడము, నా ఆశ్రయ దుర్గము, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ దుర్గము, నా దేవుడు. మనము కూడా దేవునిలో కట్టబడాలి అంటే సజీవమైనటువంటి రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనము కట్టబడాలి. ఇష్టానుసారంగా కాదండి. ఆయనలో మనం మొట్టమొదటి స్థానం ప్రభువుకి ఇవ్వగలిగితే గనక మన జీవితంలో ప్రభు యొక్క నామాన్ని మహింపరుతాం. లేకపోతే ఇన్నాళ్ళు రక్షించబడినంతా కూడా ఏమైపోతుంది తెలుసండి? చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతాం. కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ 3వ అధ్యాయము 6-11 వరకు చదవండి. 1 కొరింథీ 3వ అధ్యాయము 6-11 వరకు. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. అది ఒకరు నాటారు, అపోల్లో నీళ్లు పోసెను, ఒకరు నాటారు, ఇంకొకరు నీళ్లు పోసెను. పౌలు కొరింథీ సంఘాన్ని స్థాపించాడంట. అపోల్లో నీళ్లు పోసెను, దేవుని వాక్య పరిచర్య చేశాడు. వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. అయితే మాలో ఏమీ లేదంటున్నాడు. అదే మేమైతే మాకు 130 సంఘాలు వరల్డ్ వైడ్ ఉన్నాయంట. వరల్డ్ వైడ్ తిరిగి వస్తాడు ఈయన. మరి నేను నాటాను, అపోల్లో నీరు పోసాడు, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. వృద్ధి కలుగ చేసే దేవుడే. నీలో నాలో ఏమి, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు వాడుకుంటాడు దేవుడు, నేను కాకపోతే ఇంకొకళ్ళు వాడుకుంటాడు దేవుడు. అర్థమైందండి? దేవునికి కాదు, ఎబిలిటీస్ కాదు, ఏంటండి అవైలబిలిటీ కావాలి. అర్థమైందా? నాకు ఐడొచ్చి ఇవ్వచ్చు కాదు. దేవుని పనికి 2 క్వాలిఫికేషన్స్ ఉంటాయి: నమ్మకమును, సామర్థ్యమును. సామర్థ్యం ఉండి నమ్మకం లేకపోయిన ప్రమాదం, నమ్మకం ఉండి సామర్థ్యము లేకపోయిన ప్రమాదం. నేను నాటి తిని, అపోల్లో నీరు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. వృద్ధి కలిగి చేయవాడు దేవుడే. హల్లెలూయా. పౌలు అంటాడు 20:28 అంటాడు కదా అపోస్తల కార్యాలలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము, ఆయన రక్తం చేత కొన్నాడండి నిన్ను నన్నును. రక్తం ఏ రీతిగా బయటకు వస్తుంది? ఏదైనా గాయమైతేనే వస్తుంది కదా. నీ రక్తం ఎలా ఉందో ఒకసారి చూస్తాను బ్రదర్, ఇటు రండి అని చెప్పి ఏమంటా, నీకు బుద్ధి ఉందా?
నా రక్తం కళ్ళ చూస్తా నువ్వు చూడు ఎంత రక్తం పోయిందో అని 1000 మందికి చెప్తాం. నన్ను ఆడు కోసేశాడు, కానీ ప్రభు అంట తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. నేను నాటి తిని అపోల్లో నీరు పోశాడు, వృద్ధి కలుగు చేయ దేవునిలోనే కానీ నాటువానిలోనూ. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను మా బతి ఏమీ లేదంటున్నాడు. నాది లేదు, అపోల్లోది లేదు లేదు. ఎన్ని పత్రికలు రాశాడు పౌలు? 14. మనం ఎన్ని రాసాం? చదవటమే కష్టం, రాయటం అట్లా ఉండదు. అన్ని రాసిన పౌలు ఏమంటున్నాడో, నాలో ఏమీ లేదు, నేను జీరో అంటున్నాడు. నాటువానిలోను కానీ నీరుపోయేవాళ్ళు ఏమీ కూడా లేదు, కానీ వృద్ధి కలుగు చేయు దేవునిలోనే. నాటువాడును నీళ్లు పోయువాడును ఒకటే. నాటువాడు నీరు పోయేవాడు ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది ఇది సంఘం. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది పరిచర్య చేస్తారు, జీతము పుచ్చుకొనును. దేవుడు ఖచ్చితంగా ఒక దినాన్ని ప్రతిఫలం అనేది ప్రతివానికి వాని క్రియల చెప్పున జీతము ఆయన యుద్ధ ఉన్నది. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును. కాబట్టి దేవుని వ్యవసాయం, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క వ్యవసాయం. వ్యవసాయంలో ఏముంటుంది చెప్పండి? వ్యవసాయం అంటే పంట ఉంటుంది కదా. పంటలో కొన్ని మొక్కలు ఉంటాయి. వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? వ్యవసాయాన్ని చూసుకునేటప్పుడు కలుపు మొక్కలను ఏం చేస్తాడు? మరి అన్నప్పుడు కష్టంగానే ఉంటుంది. కలుపు మొక్కలు అంటే ఏంటి? వంకర భక్తులతో చూసావా? అట్లా కలుపు మొక్కలు అంటాను నేనైతే. అట్లని కొంచెం లాగినప్పుడు కొంచెం చాలా కోపం వస్తుంది, చిన్న బాధ రాదు. ఎందుకంటే ఊరికి అతిశయపడుతూ ఉంటాం కదా. నీకు వ్యవసాయం ఉందనుకో, పొలం గట్టుకెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు? ప్రతిరోజు ఏ వ్యవసాయదారుడు కూడా గట్టు అంటే తిరిగి రాడండి. చేలో 4 అడుగులేసి చూస్తాడు, వ్యవసాయం పురుగు పట్టిందా, చీడ పట్టిందా, ఎలాగుంది ఏంటి అని చూసుకుని దాని ప్రకారం ఏ సమయానికి దేన్ని కొట్టాలో ఆ మందు దానికి కొడతాడు. మేము దేవుని జత పని వారు, మీరు దేవుని వ్యవసాయం, దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి దేవుడు ఒక చక్కని కృపనంట సంఘ పరిచర్య పట్ల నాకు అనుగ్రహించాడని కొరింథీ సంఘంతో పౌలు చెప్తున్నాడు. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృప. 1 కొరింథీ 15:10 మనం ఇప్పుడు చదువుకుంటాం కదా. నిష్ఫలము కానటువంటి కృప. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన, ఆయన కృప వలనే అయి ఉన్నాను. ప్రయాసపడింది నేను కాదంటాడు. ప్రయాసపడింది నేను కాను, దేవుడే నాకు తోడైండి నన్ను నడిపించాడు. ఆయన నిష్ఫలము కానటువంటి కృప అంటాడు. దేవుని స్తుతిస్తాడు. ప్రయాసపడింది నేను కాదు. ఎవరంటే అండి? మీరు ఇట్లా ఉన్నారంటే దేవుని కృప. ఇంకా అంతకన్నా ఇంకేమీ కూడా మన మంచితనము, మన భక్తి, మన దీక్షలేమీ కాదండి. మనం ఈ రీతిగా ఉన్నామంటే దేవుని యొక్క కృప అంతే. కృపకు మించింది ఇంకేది కూడా లేదు. కృప కలుగునుగాక, కృప కలుగు. జకర్యాలో మనం చదువుతాం కదా, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అన్నాడు. కృప విస్తరించునుగా. దేవుడు నాకు అనుగ్రహించి కృప చెప్పిన నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రతివాడు ఏ రీతిగా కట్టుచున్నాడు? దేవుని యొక్క సంఘం ఇది ఏ రీతిగా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇష్టానుసారంగా కాదండి, చాలా
జాగ్రత్తగా 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 జాగ్రత్తగా. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. పునాది క్రీస్తే, ఇంకా మళ్ళీ ఇంకా కొత్త రకాల కొత్త క్రీస్తు, ఇంకా రకరకాల ఏ బోధలకి. అందుకే ఏ బోధ పడితే ఆ బోధ నేర్చి అటువైపు ఇటువైపు పరిగెడితే ఆఖరికి ఏముండదు. నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నానా విధములైన అన్య బోధలు వస్తాయి అంత్య దినాల్లో. వాటి వైపు మళ్ళామనుకో మరలా తిరిగి నువ్వు ఇక్కడికి రావడానికి నీకు ఇంకా ఒక యుగం పడుతుంది. తప్పిపోయి తిరిగి వచ్చి మళ్ళీ అందులో కలవాలంటే చాలా కష్టం. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని యొక్క వాక్యం. మన సొంత తెలివితేటలు మన ఇష్టానుసారంగా దేవుని ఎదగాలంటే కాదండి. దేవుని యొక్క వివేచన కొరకు మనం కనిపెట్టాలండి. దేవుని యొక్క ఆలోచన కొరకు మనం కనిపెట్టి దేవుని సత్యములో మనం ఏం చేయాలి, నడవాలి. వేయబడింది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది యేసుక్రీస్తే. సంఘ స్థాపకుడు ప్రభువే, పరిశుద్ధాత్మ దేవుడు. ముఖ్యమైనటువంటి మూలరాయి, అమూల్యమైన రాయి, బహుస్థిరమైనటువంటి పునాది రాయి. పునాది క్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల, అది సంఘం ఏ రీతి పడితే ఆ రీతిగా కడితే ఏమైపోతుందో తెలుసండి. ఒక భయము, ఒక క్రమము ఇష్టానుసారంగా లేకపోతే కనుక, ఇష్టానుసారంగా ఉంటే చాలా ప్రమాదం. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, వెళ్ళగలిగినటువంటి రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఈ మూడైతే అగ్నిలో కాలిపోతాయి. కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఇవన్నీ అంట మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. అది ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. అగ్ని చేత దేవుని పరిచర్య బయలుపరచబడు. అగ్ని చేత పరిశుద్ధాత్మ దేవుడు అంట. ఆయన చేతిలో ఉన్నది. ఆయన ఏం చేస్తాడంటే అండి, తూర్పారపడతాడు. గోధుమలు ఒక చోట, పొట్టు ఒక చోట ఉంటాయి. పొట్టుని అగ్నితో కాల్చివేస్తా. దేవుని పరిచర్య, దేవునిలో కట్టబడే విషయాల్లో మనం దేవుని మాట మనం వినాలి. సామెతలు 24:3 చదవమ్మ, ముగించుకుందాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలనది స్థిరపరచబడును. మామూలుగా మన ఇల్లు కట్టుకుంటే మన టేస్ట్ తగ్గట్టు మనకున్న స్తోమతను బట్టి కట్టించుకుంటాం, అంతే కదా. ఊరికి ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు వాళ్ళ 4 ఇల్లు చూస్తారు. చూడరా, వాళ్ళ ఇల్లు ఎలాగుంది, వీళ్ళు ఎలాగుంది, వీళ్ళు ఎలా కట్టుకున్నారు, వాళ్ళు ఎలా కట్టుకున్నారు, వీళ్ళు ఎలా కట్టుకున్నారు అనుకుని ఆలోచించి నువ్వు కట్టుకున్నప్పుడు వాళ్ళకంటే కూడా నీ టేస్ట్కి తగ్గట్టు నువ్వు కట్టుకుంటావు. ఎవరో కూడా ఊరికి ఇల్లు కట్టేసుకోరు కదా. మరి దేవుని సంఘం, దేవుడు ఇల్లు కట్టాలంటే, దేవుని ఇంట్లో మనం నివసించాలంటే ఆయనకు అనుగుణముగా మనం జీవించాలి, ఆయనకు అనుగుణంగా మనం బ్రతకాలి. హల్లెలూయా. దేవుని మాట వినాలి. ఏం చేయాలంటే అండి, దేవుని మాట వినాలి. దేవుని మాట చెప్పును మనం చేయాలి. తర్వాత బుద్ధిమంతులై ఉండాలి. బండ మీద పునాది వేయాలి. తన్ను తాను పరీక్షించుకోవాలి. ఆత్మ సంబంధంగా కట్టుకోవాలి. జ్ఞానము చేత మనము కట్టుకోవాలి. అప్పుడే మనం దేవుని ఇంట్లో మనం ఇష్టానుసారంగా కాదండి దేవుని ఇల్లు అంటే. అయితే దేవుడు మన కొరకు ఆయన ఏమైనా చేయగలడు. ఆనాడు మన పితరులకు తోడుగున్నటువంటి దేవుడు నేడు కూడా ఆయన మనతో తోడుగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి
ఆ స్థిరమైన పునాది మీద మనమంట సజీవ రాళ్ల వలె మనం కట్టబడి దేవుని వాక్యానికి మనం విధేయత చూపించి పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా విధేయత కలిగి సంఘక్షేమానికి నీవు నేను లోబడాలి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరో. అయితే విధేయత చాలా ముఖ్యం. విధేయత లేకుండా ఎన్ని చేసినా దేవుడు దాన్ని మెచ్చడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఫిలిస్తీన్లు హతము చేసి నీవు నీ సేవకుడికి ఎంత గొప్ప రక్షణ కలుగు చేసావు అని చెప్పి దేవుని స్తుతిస్తూ, ఇప్పుడు నేను దెబ్బ చేత చచ్చి ఈ రీతిగా నేను అవ్వాలా అని చెప్పి దేవునికి మొర్రపెట్టినప్పుడు అంట 15-19 న్యాయాధిపతులు ఏం చేశాడంటండి, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను. అబ్బా, సంసోను కరకంట దేవుడు ఒక గోతిని చీల్చెను, ఒక గోతిని తీల్చాడంట. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అంతే. దేవుని చేతిలో ఎన్నైనా ఉన్నాయి మనం పొందుకోగలిగితే, నువ్వు నమ్మితే, నీకు నమ్మే ధైర్యం, నీకు నమ్మే విశ్వాసం ఉంటే దేవుని చేతిలో చాలా ఉన్నాయి. విశ్వాసం చేత వాటిని మనం కూడగట్టుకోగలం. అవునా కాదే? మోషేతో దేవుడు చెప్పాడు కదా, హోరేబులో ఆ యొక్క బండకు ఎదురుగా నేను నిలిచేదను. నిర్గమ 17:6 నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా బండలో నుంచి అంట దానిలో నుండి నీళ్లు బయలుదేరునని. నీళ్లు బయలుదేరుతాయి అంతే, కొట్టమన్నాడు అంతే. కొడితే ఏం జరిగిందంటండి, విస్తారమైనటువంటి నీళ్లు. దేవునికి సమస్తము సాధ్యమే. అయితే మనం దేవుని మాట వినాలి. దేవునికి మనము లోబడినప్పుడేమో బండ మీద తన ఇల్లు కట్టుకునేటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటాడు. దేవుని మాట వినియు దాని ప్రకారము చేయనటువంటి వాడు నేల మీద తన ఇల్లు కట్టుకున్నట్టు బుద్ధిహీనుని పోలి ఉంటాడు. లూకాసు వార్తలో ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిహీనుని, ఇసుక మీద ఇల్లు, నేల మీద ఇల్లు రెండు కూడా వానలు వస్తాయి, వరదలు వస్తాయి. ఆ ఇంటి మీద తుఫాను కొట్టినప్పుడు అది కూలిపోతుంది. నువ్వెంత కష్టపడి కట్టుకున్నా దాని పాటు గొప్పది కూలిపోతుంది అంటది. స్థిరమైన పునాదులు మనం కట్టుకుంటే నీ ఆత్మీయ జీవితం అది స్థిరముగా ఉంటుంది. విన్న వాక్యాన్ని పరీక్షించుకుందాం. ఆనాడు దావీదుకి నా అడుగులు స్థిరపరిచి, క్రీస్తునే బండపై నా అడుగులు స్థిరపరిచి, జిగటగల దొంగ ఊరిని నన్ను లేవనెత్తి నా పాదములు స్థిరపరిచినటువంటి దేవుడు అని చెప్పి దావీదు దేవుని స్తుతించినట్టుగా నాశనకరమైనటువంటి గుంటలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. అట్టి ప్రభుని దావీదు వలె దేవుని స్తుతిస్తూ మనసులో ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా మనం అందరూ కూడా ప్రభు యొక్క వలన మనం పాలు పొందుకుందాం.